నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో ఘనంగా సీఎం చంద్రబాబు వేడుకలు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన నేతలు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘన స్వాగతం పలికిన లాయర్లు. గణపవరంలో 6 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన ప్రసాద్ అనే వ్యక్తి దేహశుద్ధి చేసి వాతలు పెట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు. చిలకలూరిపేట ఓగేరు బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి. రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రుల సంక్షేమం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న ప్రజానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొన్ని రాజకీయ దుష్ట శక్తుల చెడు ప్రభావం పడకూడదనే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా గుమ్మడికాయలతో చంద్రబాబు చిత్రపటాలకి దిష్టి తీసి పాలాభిషేకం చేయడం జరిగిందని చిలకలూరిపేట శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో పత్తిపాటి ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. తొలుత తన నివాసం వద్ద చంద్రబాబు చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీసిన పత్తిపాటి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. నివాసం నుంచి పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, ప్రధాన నాయకులు, పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించిన పత్తిపాటి కళామందిర్ కోడెలలోని శివాలయానికి వెళ్లి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలో పత్తిపాటి పాల్గొని ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. చివరిగా పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను పరిశీలించి పేదలతో కలిసి అక్కడే భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అనగనగనగా ఇది ఒక కథగా విన విన వినగా జనహిత గాథగా తెలుగు జాతికి విశ్వఖ్యాతిని అందించగా ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు. ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు. గత పాలన శిథిలాలను పునర్నిర్మాణ పునాదులు చేసి సంక్షోభాలను సంక్షేమాలుగా మలిచి కదిలే కాలంపై ప్రగతి సంతకం చేసినారా చంద్రబాబు నాయుడు. జనం మెచ్చిన నాయకుడు, జగతికి నచ్చిన స్వాప్నికుడు. జనం మెచ్చిన నాయకుడు, జగతికి నచ్చిన స్వాప్నికుడు. అవ్వతాతలకు ఆసరాగా, దివ్యాంగులకు ధీమానిస్తూ నిరాశ్రయులకు నీడగా, ఎన్టీఆర్ పింఛన్ భరోసా. ఇంటింటికి వెలిగింది దీపం, చదివే పిల్లల తల్లికి వందనం, స్త్రీ శక్తికి ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీ భవ, ఆపద్బాంధవ విజయీ భవ. సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ 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 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్. సమత మమతకు నెలవై
సంకేతమై అందరి ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర అభివృద్ధి ఆంధ్ర ఆనందాల ఆంధ్ర అందరి ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర అభివృద్ధి ఆంధ్ర ఆనందాల ఆంధ్ర నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమానికి నారా చంద్రబాబు నాయకత్వం దిశానిర్దేశకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధిర నాగేశ్వరరావు మరియు ప్రముఖ న్యాయవాదులు చొక్కపల్లి రమేష్, టి దుర్గా ప్రసాద్, డికే కోటేశ్వరరావు, ఆనంద్, జూపూడి రంగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రి వర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మంది పడతాడు సగం మంది పడతాడు శైలి నాకు పంపించవా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం పక్కరానమ్మా బాబు పక్కరా చిల్లకూరుపేట పట్టణం సిఆర్ కాలనీ వాస్తవ్యులు లింగాల శ్రీనివాసరావు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఈ రోజు గృహ ప్రవేశ వేడుక జరుగుతుండగా ఆ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని వారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య వెంట, సాతులూరు కోటి, సయ్యద్ హిదాయతుల్లా, ఇమ్మడి జానకిపతి, కీర్తి, చెంచు, మద్రాల సుభాని, ఈశ్వరెడ్డి, నరేందర్ రెడ్డి, రావూరి దాసు, సుబ్రహ్మణ్యం, పత్తిపాటి అనిల్, పత్తిపాటి విజయ్, మహబుల్లా, వేణు తదితరులున్నారు.
నరసరావుపేట డీఎస్పీగా నియమితులైన మేదరమెట్ల హనుమంతరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావుని పుల్లారావు అభినందించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతలో భాగంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదివారం ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలో చేపట్టిన నీటి వనరుల సంరక్షణ పనుల్ని ప్రారంభించారు. స్థానిక చెరువులోని గుర్రపడెక్క చెత్త తొలగింపు పనుల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మైదవోలులోని నక్క కోటేశ్వరరావు బ్రిక్స్ పరిశ్రమలో సూర్యఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 25 కిలోవాట్ సోలార్ ఎనర్జీ యూనిట్ ను ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. చివరిగా వంకాయలపాడులో 10 లక్షలతో నిర్మించి తలపెట్టిన సిమెంట్ డ్రైన్ల నిర్మాణ పనులకు పత్తిపాటి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవాజీ మదన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కన్నివళ్ల రఘురామారావు, ముద్దున నాగేశ్వరరావు, మద్దూరి శ్రీనివాసరెడ్డి, పోపూరి వెంకయ్య, షేక్ బుడే సద్దాం, గ్రామ నాయకులు నక్క కోటేశ్వరరావు, నక్క పోతురాజు, పిచ్చేశ్వరరావు, షేక్ నాగూర్, మస్తాన్ వలి, సాంబశివరావు, కపాలి, ఆదం, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ప్రయోజనాలను అధికారులు గ్రహించాలని, సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలు ఉద్యమాలు చేపట్టాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన నీటి భద్రత 100 రోజుల కార్యాచరణలో భాగంగా పత్తిపాటి నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, మండల నాయకులు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిపాటి నీటి సంరక్షణ, భూగర్భ నీటి నిల్వల పెంపుపై అధికారులు, నాయకులకు మార్గనిర్దేశం చేశారు. వేసవిలోని నియోజకవర్గంలోని తాగు, సాగు చెరువులు, నీటి కుంటలు, కాలువలను పూర్తిగా బాగు చేయాలని, నీటి నిల్వ ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూడికతీత, కంప చెట్లు తొలగింపు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఒక లక్ష్య సాధన కోసం చేపట్టిన నీటి భద్రత 100 రోజుల ప్రణాళికలో ప్రజలను భాగస్వాములు చేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం కొండవీడిపై కేంద్ర నిధులతో చేపట్టే చెక్ డ్యాం నిర్మాణ ప్రతిపాదనను వెంటనే సిద్ధం చేయాలని పత్తిపాటి ఇరిగేషన్ ఏఈ కిరణ్ ను ఆదేశించారు. వర్షపు నీటిని కొండపైనే నిల్వ చేసి పర్యాటకుల అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదనలు సిద్ధమైన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అవసరమైన నిధులు మంజూరయ్యేలా చూస్తారని పత్తిపాటి తెలిపారు. ఇక నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు తీర్చే చెరువు కట్టల పటిష్టత పనులు, ఆధునికీకరణ పనులు, కాలువల శుభ్రత పనులు ఉపాధి కూలీలతో చేయించాలన్నారు. పనులు సకాలంలో పూర్తయితే ఇప్పుడు నీటిని నిల్వ చేసుకోవడానికి, భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. తాగునీటి సమస్య లేకుండా గ్రామాల్లో నీటి సరఫరా జరగాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడం, పాత బోర్లను బాగు చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పత్తిపాటి సూచించారు. కాలువలపై డ్రాపుల నిర్మాణం, కొత్త షట్టర్ల బిగింపు వివరాలు కూడా సిద్ధం చేయాలన్నారు. కాలువ కట్టలపై ఎక్కడా గండ్లు లేకుండా చూడాలని, రైతులతో మాట్లాడి కాలువ కట్టలు బలహీన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పత్తిపాటి సూచించారు. అభివృద్ధి అనే పదానికి ప్రతిరూపం, సంక్షేమ పథకాల రూపకర్త, ఆధునిక పాలనా విధానాలు, పరిపాలనా సంస్కరణలకు ఆద్యులు, హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలచిన దార్శనికులు, అమరావతి విశ్వనగరంగా, ఏఐ, క్వాంటమ్ సాంకేతికల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబు, పోలవరం సాధకుడు, నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు, దూరదృష్టి, పట్టుదల, ప్రజాసేవ పట్ల అంకిత భావం కలిగిన ప్రగతి కాముకులు, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వర్యులు, ప్రజల ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన అడుగుజాడలో నడుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు. దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే శక్తి చంద్రబాబు గారికి ఉంది. వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమలో కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించేదంటూ కావచ్చు, వెల్ఫేర్ చేసేదంటూ కావచ్చు, గ్రామాలు సస్యశ్యామలం చేసేదంటూ కావచ్చు, 5 లక్షల పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత 14,000 ఇచ్చిన, మళ్ళా 6,000 కూడా అయిపోతున్నా, బస్సు ఫ్రీ ఇచ్చిన, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కానీ అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు.
చరిత్ర సృష్టించారు. దేశంలో అమరావతి రాజధాని నిర్మాణం, కొత్త రాజధాని నిర్మించుకునేటువంటి అవకాశం కూడా మన నాయకుడు చంద్రబాబు గారికి దక్కింది. కొండవీడు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ సహకారంతో కొండవీడు కోటలో రాత్రిపూట టెంట్ వసతి సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా అధికారులు, ఉద్యోగులతో పాటు వారి ద్వారా వచ్చే 10 మంది సభ్యుల బృందాలకు రాయితీపై ఈ సదుపాయం కల్పించున్నారు. ఈ అడ్వెంచర్ క్యాంపింగ్ ను అవుట్రీల్ అడ్వెంచర్స్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు ముందస్తు ఏర్పాట్ల కోసం ప్రతినిధులు ఆశా దళవాయి 9300593392 లేదా సతీష్ దళవాయి 9966056126 ను సంప్రదించాలని అధికారులు కోరారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం సభ్యుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ గుంటూరు ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్ మరియు విజయవాడ హెచ్సిజి హాస్పిటల్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించాయి. నిరంతరం ప్రజల ఆరోగ్యం గురించి తపనపడే కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సభ్యుల కొరకు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, చిలకలూరుపేటతో పాటు పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు 2026లో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని కందిమల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాలు నందు హాస్పిటల్లో జరిగే అగ్ని ప్రమాదాల గురించి వివరించి వాటి నివారణ పద్ధతులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. చిలకలూరుపేట ఇన్ఛార్జ్ కేంద్రాధికారితో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి, చిలకలూరుపేట మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యాన్ని జరుగుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు సమితి కార్యాలయంలో ఘనంగా జరిగింది. దీనికి ఇరు సంఘాల సభ్యులు హాజరయ్యారు. దాతలు శ్రీ చల్లా వెంకట హనుమత్, విజయ్ కుమార్, శ్రీ నారాయణ హనుమాచార్యులకు అభినందనలు తెలియజేశారు. చిలకలూరుపేట పట్టణంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు బ్రిడ్జి సమీపంలో వేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్ ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలు రోడ్డు వైపు వెళ్తున్న ట్రాక్టర్ నియంత్రణ తప్పి పాదచారి ఢీకొన్నట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. జోనల్ కోఆర్డినేటర్ గా నియమించబడ్డ మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని చిలకలూరుపేట పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయం నందు గుంటూరు మిర్చార్డ్ చైర్మన్ కొర్ర అప్పారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండగుంట శ్రీనివాసరావు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో మైనర్ చిన్నారి బాలికపై కార్మికుల అత్యాచార యత్నం ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో స్పిన్నింగ్ మిల్లు కార్మికుల నివాస సముదాయ గృహాల వద్ద ఈ సంఘటన జరిగింది. రాజమండ్రి ప్రాంతానికి చెందిన దంపతులు 6 సంవత్సరాల కుమార్తెపై ఒడిశాకు చెందిన కార్మికుడు అత్యాచార యత్నం చేశాడు. దారుణానికి ఒడిగట్టిన పక్కనే ఒడిశా కార్మికుడు ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. ప్రసాద్ ను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి కాల్చి వాతలు పెట్టారు. దేహశుద్ధితో గాయపడిన ప్రసాద్ ను చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. ఒడిశా రాష్ట్రం హిజాలికట్టు జిల్లా బలరాంపూర్ ప్రాంతానికి చెందిన కార్మికుడు ప్రసాద్ పై ఫోక్సో కేసును నాదెండ్ల పోలీసులు నమోదు చేశారు. భారతదేశ అభివృద్ధికి జనాభా లెక్కలు కీలకమైన పునాది అని, ఇవి కేవలం జనాభా సంఖ్యను లెక్కించడమే కాకుండా సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య పరిస్థితులపై ఖచ్చితమైన డేటాను అందిస్తాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికలు, వనరుల పంపిణీ మరియు అభివృద్ధి పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని వివరించారు.
జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం సూచించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ నెల 30 వరకు జరుగుతోందన్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశంలో మొదటిసారి పూర్తిగా డిజిటల్ విధానం జరగని ఈ ప్రక్రియలో ప్రజలు తమ వ్యక్తిగత కుటుంబ వివరాలను ఎవరికి వారే నేరుగా పోర్టల్లో నమోదు చేయాలన్నారు. స్వీయ గణన ఆ వివరాలను నమోదు చేసిన తర్వాత మొబైల్ కు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వస్తుందని, ఈ ఐడిని మే 1 నుంచి 30 వరకు ఇంటికి వచ్చే గణకులకు ఇవ్వాలని సూచించారు. వారు ఆ వివరాలు పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించాక నమోదు అవుతాయని వెల్లడించారు. ప్రజలందరూ ఈ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మన భారత ప్రభుత్వం జనాభా గణనని ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోమని వెబ్సైట్ ద్వారా ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం ప్రజలందరూ కూడా ఈ జనాభా లెక్కలు సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళే సొంతంగా ఆ వెబ్సైట్లో వాళ్ళ కుటుంబ వివరాలన్నింటినీ కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. జనాభా లెక్కలు అనేది చాలా ఇంపార్టెంటు. ఇది దేశ భవిష్యత్తుకి, దేశ అభివృద్ధికి, దేశంలో ఏ ప్రాజెక్టు అమలు చేయాలన్నా, ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా జనాభా లెక్కలు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన ఇప్పుడు 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఆన్లైన్లో ఆ ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు, అంటే మే 1వ తారీఖు నుంచి మళ్ళీ ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటర్ వస్తారు. అప్పుడు మీరు ఆ ఐడిని ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత అగైన్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందజేసి రాష్ట్ర భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నాదెండ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానికంగా ఉన్న శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరిట సుదీర్ఘమైన పూజా క్రతువును నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 2 నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆశీర్వదించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రజలు అభివృద్ధి చెందాలని కోరారు. నల్లమోతు హరిబాబు చంద్రబాబు నాయుడు పేరిట స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు వెంట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేములపల్లి బసవయ్య, నెల్లూరు కోటేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వర్లు, చేకూరు నారాయణ స్వామి, నెల్లూరు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చౌతుల సెంటర్ లో వేంచేసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం 9వ ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వారాణి శరత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఎర్రం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्रीसुदे लक्ष्मी समज्ञो अहोरात्रे पार्श्वे देवी स्वस्तिनः सुस्थिरमानसे मनो संकल्प स्थित श्रीवल्ली देवसेना समेत मनो संकल्प स्थित श्रीवल्ली देवसेना समेत सहगुरुस्य श्रीमान गोत्रोद्भवस्य कुंजूर गोत्रोद्भवस्य नागेश्वरस्य वज्रीनामस्य सहगुरुस्य श्रीमान गोत्रोद्भवस्य अदे कार्तिकमास पुष्पं नीति लांगन श्रीमान गोत्रोद्भवस्य नागेश्वरस्य सहगुरुस्य भगवान गोत्रोद्भवस्य रमेश्वरस्य भुजीनामस्य सहगुरुस्य अष्टानाम चंद्रमसः सुब्रह्मण्येश्वराय नमः नारकेल फलालकस्नानं समर्पयामि यास्पदेया फला पुष्पया వచ్చినటువంటి భక్తులు చాలామంది వచ్చారు. అలాగే సాయంత్రం పూట కూడా దేవస్థానానికి చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ దేవదేవుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 9 సంవత్సరాల క్రితం
మన చిలకూరుపేట పట్టణ గ్రామ వాస్తవ్యులైనటువంటి మన పక్కనే ఉన్నటువంటి ఎర్రం లక్ష్మారెడ్డి గారు, వీరి సతీమణి అనంతలక్ష్మి గారు లోక కళ్యాణాన్ని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతారు అని చెప్పని ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ మమ్మల్ని అడిగిన దాని తప్ప స్వామివారి అనుజ్ఞతోటి 9 సంవత్సరాల క్రితం మన దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారం, వారానికి ఒక్కసారి మంగళవారం ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజు కనుక ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. పట్టణంలోని చౌత్రా సెంటర్ ప్రార్థన మందిరంలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో స్వామివారి జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత గోమాతకు పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు, ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्न सिंहासनं समर्पयामि अष्टैकपात्रं समर्पयामि पात्रं समर्पयामि सर्वोपचार गो महालक्ष्मी देवता सर्वोपचार पूजां समर्पयामि गो महालक्ष्मी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु रोहिणी नक्षत्र महापर्वणि पुण्यकाल रुक्मिणी सत्यभामा समेत वेणुगोपाल स्वामी देवता पंचामृत स्वर्णद्रव्य अभिषेक परमात्मको लोका समस्ता सुखिनो भवन्तु. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వేసే ప్రతి అడుగు సఫలతకి తొలిమెట్టు కావాలని చిలకలూరుపేట మున్సిపల్ డిఈఈ షేక్ రహీం అన్నారు. ఇటీవల విడుదల ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పల్నాడు జిల్లాలో మొదటి స్థానం సాధించిన షేక్ షాజియాలను స్థానిక కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాన్ అంజనరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చిలకలూరుపేట మున్సిపల్ డిఈఈ షేక్ రహీం మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకుని అకాడమిక్ విద్యతో పాటు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని, తద్వారా తల్లిదండ్రులకు, విద్యా సంస్థకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రైవేటు ఉపాధ్యాయులు చంద్రశేఖరరావు, ఐవి సుబ్బారావు, కె బాబు, ఏ పోలేశ్వరరావు, నాగలక్ష్మి, జ్యోతిర్మయి, ప్రసన్నలక్ష్మి, మౌరిక, అనుష, విజయ, సత్యలక్ష్మి, స్వరూప తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ మార్క్స్ రిజల్ట్ రావడం, ఇంగ్లీష్ లో 100కి 94 మార్కులు 84 మార్కులు వేశారు. ఏది పేపర్ కరెక్ట్ అన్ని అదృష్టం అట్లా కూడా మనకు రాదు. 84 మార్కులు వస్తే మళ్ళీ అన్నింటిలో మ్యాథ్స్లో 75, సెకండ్ పేపర్ 75, ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీకి 60, సాంస్క్రిట్లో 100కి 99 మార్కులు. కానీ ఇంగ్లీష్లో 24 మార్కులు వచ్చింది. కానీ మళ్ళీ పట్టుదలతోటి మళ్ళీ సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళకుండా మళ్ళీ 1 మంత్ గట్టిగా ఇంట్లో కూర్చొని చదివి 100కి మళ్ళీ 96 మార్కులు, అంటే 13 మార్కులు మళ్ళీ సాధించింది. అదే కదా దానికి ఇంగ్లీష్లో 2 మార్కులు సాధించుకుని ఉంటే స్టేట్ టాపర్ అయ్యింది. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక్క మార్కే సెకండ్ ఇయర్లో కూడా సాంస్క్రిట్లో 100కి 99, మ్యాథ్స్లో 75, 74, 75, 78, 60కి 60, ఇంగ్లీష్లో 100కి 99, అంటే దాంట్లో 3 మార్కులు తగ్గింది. కానీ ఫస్ట్ ఇయర్లో 5 మార్కులు తగ్గడం వల్ల దాంట్లో 3 మార్కులు స్టేట్ టాప్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా చాలామంది చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆడుకుందాం ఆ ఉద్దేశంతో, కానీ చదువుకున్న తర్వాత మీకు కూడా మంచి ర్యాంక్ వస్తే మీ తల్లిదండ్రులు పడే ఆనందం చెప్పలేదు. ముస్లిం విద్యాలకు వక్ఫ్ బోర్డు నుండి కాకుండా మైనార్టీ కార్పొరేషన్ నుండి నిధులు కేటాయించి ఉచిత కార్పొరేట్ విద్య అందించాలని, ప్రతి సంవత్సరం 10th పరీక్ష తర్వాత టాలెంట్ టెస్ట్ ద్వారా 500 మందిని ఎంపిక చేసి కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించి ఇంటర్తో పాటు జేఈ నీట్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు చోరు సుబ్బారావు స్వాగతించారు. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సప్లై నిధులు మరియు సాంఘిక సంక్షేమం నుండి కొన్ని నిధులు కేటాయించాలని, బీసీ విద్యార్థులకు బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని, ఓసీలోని పేద వర్గాలకు కూడా కార్పొరేట్ విద్యా అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. దీని ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని ఆశిస్తున్నట్లు ఆయన తన గృహంలో నిర్వహించిన
పాత్రికేయుల సమావేశంలో వివరించారు. అందరికీ శుభోదయం. రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచనని తీసుకొని ముందుకు రావటము హర్షణీయం. ఇక్కడ చిన్న సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. ముస్లిం వక్ఫ్ బోర్డ్ నిధుల నుండి కాకుండా ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ నుండి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం, 10th రిజల్ట్ రాగానే ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్లో మెరిట్ ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులను సుమారు ఒక 500 మందిని సెలెక్ట్ చేసి కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాన్ని కల్పిస్తామని, అదేవిధంగా జేఈ అండ్ నీట్ లాంటి పోటీ పరీక్షలకు కూడా శిక్షణా తరగతులు అనేవి నిర్వహిస్తామని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి అనే పదానికి సంక్షేమం అనే సంతకానికి ఆయన ఒక నిలువెత్తు సాక్ష్యమని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడి జన్మదినం మనందరికీ పర్వదినమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ కొనియాడారు. బండారుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సాతులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో సాతులూరు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.